వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ అండి. ఇక స్కూల్ అసిస్టెంట్ సంబంధించి సైకాలజీ ప్రశ్నలు మాక్ టెస్ట్లో ఉన్న వాటిని ఇప్పుడు వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫెసిలిటీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని రచించిన రచయిత ఎవరని అడిగారు. ఈ గ్రంథాల గురించి నేను మరీ చెప్తున్నా. 42 గ్రంథాలు, 42 గ్రంథాలు మొదటి అంటే కొత్త డ్రాఫ్ట్ బుక్లో మరియు కొత్త అప్డేట్ బుక్లో ఉన్నాయి. ఆ గ్రంథాలు ఒకటే వీడియో కేవలం 16 నిమిషాలు ఉంటుంది. ఒక మార్కు ఖచ్చితంగా ఉంటుంది. ఏ మోడల్ పేపర్ చూసినా అవే గ్రంథాలే ఉంటాయి. పాత బీఈడి సైకాలజీ అన్ని బుక్కుల్లో కూడా కేవలం 42 మంది శాస్త్రవేత్తలకు సంబంధించిన బుక్లే ఉన్నాయి. జస్ట్ 16 నిమిషాల వీడియో ఉండదు, చూడండి. ఖచ్చితంగా ఒక మార్క్ మీ చేతిలో ఉంటుంది. ఇక అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫెసిలిటీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ వచ్చేసి మనకు అందరికీ తెలుసండి, సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ గారు రచించారండి. ఈయన ఇంకో గ్రంథం రచించారు, హెరిడిటరీ జీనియస్. ఈ 2 గ్రంథాలు కూడా గాల్టన్ గారే ప్రతిపాదించింది. ఈయన వాదానికి చెందిన వ్యక్తి అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్, వ్యక్తిలో పరిసరాల ప్రభావం ఏ దశ నుండి ప్రారంభమవుతుంది? గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. వ్యక్తిలో పరిసరాల ప్రభావం ఏ దశ నుంచి ప్రారంభమవుతుంది? ఇది బీఈడి టెక్స్ట్ బుక్లో అంటే 2000 సంవత్సరంలో ప్రింట్ అయిన బీఈడి టెక్స్ట్ బుక్లో అయితే 34వ పేజీలో ఉంది. ఎన్నో పేజీ? 34th పేజీలో ఉంది. పరిసరాలు ప్రభావం అన్న కాన్సెప్ట్లో. ఇక న్యూటన్ టెక్స్ట్ బుక్లో కూడా ఉంది. పరిసరాల ప్రభావం గురించి చాలా క్లియర్గా ఇచ్చాడు. ఇక దీనికి బీఈడి టెక్స్ట్ బుక్లో అయితే చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీనిలో ప్రధానంగా 5 దశలు ఉంటాయి. ఒకటి జనన పూర్వక దశ, జననాంతర దశ, భౌతిక దశ, జైవిక దశ, అది సామాజిక దశ అని 5 దశలు ఇవ్వడం జరిగింది. అందులో ప్రారంభం ఎక్కడవుతుందంటే జనన పూర్వ దశ. సార్, జనన పూర్వ దశలో కూడా ప్రభావం ఉంటుందా? పరిసరాల ప్రభావం ఉంటుందండి. అది ఏంటి అంటే తల్లి తీసుకునే ఆహారం, తల్లి నిద్ర, తల్లికి ఉన్న అలవాట్లు, ఇవన్నీ కూడా జనన పూర్వక దశలోని వాతావరణ పరిసరాల ప్రభావం కిందకే వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తల్లి మత్తు పానీయాలకి మద్యానికి బానిసైతే శరీరంలో ఎదిగే బిడ్డ యొక్క మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ జనన పూర్వ దశ నుంచే ప్రారంభమవుతుందని గుర్తుపెట్టుకో. దీనికి ఆన్సర్ అంటే జనన పూర్వ దశ. ఇక పర్సోనా అనే ఏ భాషా పదం అండి? పర్సనాలిటీ అనే ఆంగ్ల భాషా పదం నుండి పర్సోనా అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది అని గుర్తుపెట్టుకోవాలి. పర్సోనా అంటే ఏంటంటే ముసుగు, లేదా నాటకాలు ఆడే వ్యక్తి వేసుకుని, నాటకాలలో ప్రదర్శించే వ్యక్తి వేసుకుని, మకానికి వేసుకుని ముసుగు అనే అర్థమని గుర్తుపెట్టుకోవాలి. పర్సోనా అనేది లాటిన్ భాష పదం. ఇక పజిల్ బాక్సులు ఎలక దీపం వెలిగినప్పుడు మీటా నొక్కడం అనేది ఏంటి? ఇక్కడ చూడండి, దీన్ని కార్యసాధక నిబంధనలోని విచక్షణ. ఓకే, ఇది ఏ పదాన్ని నేర్చుకుందంటే కార్యసాధక నిబంధన గుర్తుపెట్టుకోవాలి. అయితే ఏ నియమానికి సంబంధించిందంటే విచక్షణ కిందకి వచ్చింది. ఓకే, రైట్. ఏం నేర్చుకుందంటే కార్యసాధక నిబంధన అని గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత, ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ఒక పుష్పాన్ని చూపించి దానిలో భాగాల గురించి ఆలోచించమని చెప్పడం వచ్చేసి మూర్త ఆలోచన. ఎందుకంటే మనకు కంటి ముందర కనపడుతున్న భావనలు దాని గురించి వ్యక్తం చేయడం కాబట్టి ఇది మూర్త ఆలోచనలు. పేజ్ నెంబర్ వచ్చేసి 106 కొత్త డిఈడి డ్రాఫ్ట్ బుక్. అదేవిధంగా ప్రింట్ అయిన పుస్తకంలో కూడా అదే పేజీలో ఉంది, 106వ పేజీలో ఉంది. గుర్తుపెట్టుకోవాలి, మూర్త ఆలోచన. ఓకే, మూర్త ఆలోచన. ఇంకా అమూర్త ఆలోచన అంటే ఏంటంటే కంటికి కనపడిన దాని గురించి మాట్లాడడం. ఇంకా ఊహాత్మక అంటే ఒక చిత్రం గీసి దీనిలో ఉన్న కథను, లేదంటే ఒక బొమ్మ ఇచ్చి దీనిలో గురించి కథ చెప్పడం అనేది ఊహాత్మక ఆలోచన కిందకి వస్తాయి. ఆలోచన రకాలు అన్నీ కూడా 106వ పేజీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్లో మీరు వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఇక తర్వాత నెక్స్ట్, వ్యక్తిలోని కాంక్ష స్థాయిని బట్టి అతని ఈ ప్రేరణలు ఏర్పరచుడు. గుర్తు స్థాయిని నిర్ణయించేది అంటే సాధనా ప్రేరణ అని గుర్తుపెట్టుకోవాలి. సాధనా ప్రేరణ, ఉదాహరణకు వ్యక్తికి ఎంత స్థాయి వరకు ఉంటే దాన్ని సాధనా ప్రేరణ అంటారు. కొందరికి డిఎస్సి సాధించాలని ఒకరికి ఉంటుంది, ఇది సాధన ప్రేరణ. కొందరు డిఎస్సి సాధించిన తర్వాత ఒక ఐఏఎస్ కావాలనుకుంటారు, వాడిని సాధన. ఏ స్థాయి బట్టి ఆ స్థాయికి ఉంటుంది. ఇక తర్వాత అనిర్దేశిక మంత్రానికి మరో పేరు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. మనకు ప్రధానంగా 3 మంత్రాలు ఉన్నాయి: నిర్దేశ మంత్రం, అనిర్దేశ మంత్రం, మిశ్రమ మంత్రం అని. ఇక అనిర్దేశిత మంత్రాన్ని వచ్చేసి ఈజీ విలియమ్సన్ అండ్ డార్లీ ఇద్దరు శాస్త్రవేత్తలు ప్రతిపాదించడమైంది. దీనికి గల మరొక పేరు అంటే సమస్య కేంద్రీకృత పద్ధతి. ఏంటి సమస్య కేంద్రీకృత పద్ధతి అంటే? నిర్దేశిత మంత్రం. ఏంటి అనిర్దేశిత మంత్రం అంటే? సహాయార్థి కేంద్రీకృత మంత్రం. ఏంటి సహాయార్థి కేంద్రీకృత మంత్రం అని గుర్తుపెట్టుకోవాలి. శ్రేష్ఠ గ్రహణం అంటే ఏంటంటే మిశ్రమ మంత్రం. అంటే దీన్ని ఎఫ్సి థార్న్ గారు రచించడం జరిగింది. ఇక అనిర్దేశిత మంత్రానికి వచ్చేసి మనకు అందరికీ తెలుసు, కార్ల్ రోజెస్ గారు. ఎవరు? అనిర్దేశిత వచ్చేసి కార్ల్ రోజెస్. దీన్ని సహాయార్థి కేంద్రీకృత మంత్రం అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. థార్డైక్ ప్రతిపాదించిన ఈ క్రింది సూత్ర అత్యంత ప్రధానది అందరికీ తెలుసు, ఇది ఫలిత నియమం.
ఆల్రెడీ చాలాసార్లు చెప్పాం. అది కూడా టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చాడు. ఫలిత నియమాన్ని థాండైక్ ప్రతిపాదించిన అన్ని నియమాలకి ఒక గొప్పదే నేను గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఫలిత నియమాలు కూడా 2 రకాలంటే ఒకటి మంచి కావచ్చు, 2 కావచ్చు. తర్వాత వికాసం పరిమాణాత్మక గుణాత్మక మార్పు సూచిస్తుందని తెలిసేవాడు టెక్స్ట్ బుక్లో అయితే గెస్సెల్ ఉంది. బట్ ఏంటంటే మనకు ఆన్సర్ వచ్చేసి టెక్స్ట్ బుక్ ప్రకారం గెస్సెల్ అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. దీనికైతే ఆన్సర్ గెస్సెల్. రైట్. నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట నైపుణ్యాన్ని సమాన శిక్షల సన్నివేశంలో ఇతరుల కంటే వేగంగా నేర్చుకున్నాడు. దీనికి కారణం ఏంటంటే సహజ సామర్థ్యం. ఏంటి? సహజ సామర్థ్యం. దీనికి ఆన్సర్ ఏంటి? సహజ సామర్థ్యం, నేచురల్ ఎబిలిటీ. తర్వాత కింద ఇవ్వబడిన బోధనా సిద్ధాంతంలో ఒక ముఖ్య అంశం క్రియాత్మక, చిత్ర, ప్రతిమ, ప్రతీకాత్మక క్రమశ్రేణి పద్ధతులు కలిగి ఉంటుంది అని చెప్పడం ఏది అంటే ఇది ఆవిష్కరణ అభ్యసనానికి కారకం అవుతుంది. ఏంటి? ఆవిష్కరణ అభ్యసనానికి కారకం. పునర్బోధన సిద్ధాంతాన్ని ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతం అంటారు. గుర్తుపెట్టు. గాత్ర సంగీతం. ఏంటి? గాత్ర సంగీతం నేర్చుకున్న వ్యక్తి వాయిద్య సంగీతం సులువుగా నేర్చుకోవడం ఏంటంటే అనుకూల అభ్యసన బదలాయింపు. ఎందుకంటే ఇక్కడ సులువుగా అన్న కాన్సెప్ట్ ఇచ్చాడు కాబట్టి మనకేంటి అనుకూల అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కృత్రిమ మేధస్సు అనే ఎలక్ట్రిక్ ఉపకరణాన్ని ఉపయోగించిన తరం ఏంటంటే 5th జనరేషన్ అండి. దీన్ని ఏఏ అంటారు. ఏఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఏని 5వ తరంలో వాడుతున్నారు కాబట్టి ప్రస్తుతం వాడుతున్నది 5వ తరం మేధస్సు అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆన్సర్ 5వ తరం మేధస్సు. ఓకే, 5th జనరేషన్. తర్వాత ఒక ఒత్తిడి సంచలనాలతో కూడిన దశ, దీన్ని ఒత్తిడి ఒడుకు దశ అని. తర్వాత దీనికి ఆన్సర్ వచ్చేసి 13 నుంచి 16. దీన్ని ఏమంటారు? టీన్ ఏజ్ అంటారు. టీన్ 13 to 16 మధ్య ఉన్న ఏజ్ ఒత్తిడి ఒడిదొడుకు దశ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత క్రింది వానిలో ఉత్తర బాల దశకు చెందని మరొక పేరు ఏంటంటే వ్యాకులత దశ. దీన్ని ఏమంటారంటే ఒత్తిడి ఒడిదొడుకు దశ అంటారు. దీన్ని కౌమార దశ అంటారు. ఇప్పుడు పైన ఇచ్చిందని సేమ్ కిందనే ఏమంటే పేరు మార్చిచ్చాడు. ఓకే, ముఠా దశ అంటారు, అనుసరణ దశ అంటారు, క్రీడా వయసు అంటారు. ఏదంటే ఉత్తర బాల దశ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా పూర్వ బాల దశ అయితే ముఠా పూర్వక దశ, ఉత్తర క్రీడా దశ, పాఠశాల ప్రారంభ దశ అని పూర్వ బాల దశ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత 3వ నుంచి 8వ తరగతి పిల్లలకు ఎన్సీఎఫ్ సూచించిన బోధనా పద్ధతి వచ్చేసి ఆట కృత్యాధార పద్ధతి. ఓకే, ఆట కృత్యాధార పద్ధతి అని గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత గిల్ఫర్డ్ గారి ప్రజ్ఞాస్వరూప నమూనా సిద్ధాంతాన్ని 6x5x6x5 అండి. మొత్తం వచ్చేసి 150 కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. మనకు కన్ఫ్యూజన్ చేయడానికి ఇచ్చాడు పైన 5x5 కానీ 5x5x6 ఉంటే ఆన్సర్ కరెక్ట్ కాబట్టి 150 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. గిల్ఫర్డ్ గారి స్వరూప సిద్ధాంతాల్లో 3 కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఓకే, తర్వాత బుద్ధిమాంద్యం ఈ వయసులో బహిర్గతం అవుతుందంటే ఆన్సర్ వచ్చేసి 18 సంవత్సరాల లోపు బహిర్గతం ఖచ్చితంగా అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. 18 years లోపు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ నేర్చుకున్న విషయాలు మొదట్లో కొంతకాలం నిలుపుదల చేయడాన్ని ఏమంటారు? ధారణ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. అవధానం చేసి మొదట నేర్చుకుంటాడు, దాన్ని ధారణ చేసుకుంటాడు, తర్వాత పునరుత్పత్తి చేస్తాడు, గుర్తుపెట్టుకోవాలి. ధారణ. ఓకే, ధారణ చేసిన తర్వాత దాని అంశాన్ని గుర్తిస్తాడు, గుర్తుపెట్టుకోవాలి. అవధారణ, ధారణ అంటే కొంతకాలం నిలుపుకోవడాన్ని ధారణ అంటారు. తర్వాత అత్యంత హానికర కంప్యూటర్ వైరస్ అని ఇవ్వడం జరిగింది. బట్ దీన్ని అయితే కొన్ని దాంట్లో స్టెత్ వైరస్ అని ఇవ్వడం జరిగింది. ఇంకా తర్వాత ఇవన్నీ చాలా సింపుల్గా ఇచ్చాడు. ఇక స్టెత్ వైరస్ నేనైతే ఆప్షన్ అంటున్నా. బట్ మీకు కన్ఫ్యూజన్ ఏదైనా కన్ఫర్మ్ అయ్యి ఉంటే టెక్స్ట్ బుక్లు ఎక్కడైనా ఉంటే ఒకసారి నాకైతే పంపేయండి. నేనైతే స్టెత్ వైరసే హైలైట్ అనుకుంటున్నాను. బాంబ్ అనేసి యాంటీవైరస్ సంబంధించిన దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ట్రాన్స్యూషన్ అంటే రీస్టార్ట్ చేసేటప్పుడు చేస్తుంది కాబట్టి స్టెత్ వైరస్ ఇస్ మెయిన్ అనుకుంటున్నా. కింది వాటిలో ఒకటి బోధనా విధానం కాదని ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చారంటే నిష్క్రియామనాన్ని శ్రవణాన్ని ప్రోత్సహించారు. ఇది తప్పండి. క్రియాత్మక శ్రవణాన్ని ప్రోత్సహించాలంటే యాక్టివ్ ఉన్నప్పుడే వింటూ ఉంటాట్లు తెలుస్తుంది కాబట్టి నిష్క్రియ కాబట్టి ఇది ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనకు కానిది ఏంది? ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. తర్వాత వీటిలో స్మృతిని పెంచే పద్ధతి కాదు, ఎక్కువ భావోద్వేగానికి లోను కాకుండా ఉండడం అనేది స్మృతిని పెంపొందించడంలో పద్ధతులు, గుర్తుపెట్టుకొని. తర్వాత తరగతి గదిలో శారీరక దండన నిషేధించే చట్టం వచ్చేసి విద్యా హక్కు చట్టం అండి. విద్యా హక్కు చట్టం ఎటువంటి శరీర దండన చేయకూడదని చెప్తే మనకైతే 26వ సెక్షన్లో చెప్తుంది కాబట్టి ఏది ఆన్సర్? 2009 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. RT. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎరిక్సన్ ప్రకారం 5వ మనోసాంఘిక వికాస దశలు మనకు తెలుసు కదా ఎన్ని దశలు ఉన్నాయి? మొత్తంగా 8 వికాస దశలు ఉంటాయండి.
అవి చాలా చాలా ఇంపార్టెంట్. పూర్వ శైశవం, ఉత్తర శైశవం, క్రీడా దశ, పాఠశాల, కౌమార దశ. కాబట్టి 5వ దశ ఏది? కౌమార దశ. ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏంటి? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. కౌమారం అనేది కరెక్ట్ ఆన్సర్. ఒకసారి దశలు కూడా చూద్దాం. తర్వాత పూర్వ వయోజన, మధ్య వయోజన, పరిపక్వ దశ 8 దశలు ఉంటాయని గుర్తుపెట్టుకొని ఇంకా ఫస్ట్ నుంచి చూద్దాం. పూర్వ శైశవంలో వచ్చేసి నమ్మకం అపనమ్మకం ఉంటుంది. ఉత్తర శైశవంలో స్వయం ప్రతిపత్తి, సందేహం ఉంటుంది. క్రీడా దశలో అంటే థర్డ్ స్టేజ్లో వచ్చేసి చొరవ, తప్పు చేసిన భావన ఉంటుంది. ఇంకా 4th స్టేజ్ వచ్చేసి పాఠశాల దశ, ఇక్కడ శ్రమించడం న్యూనత ఉంటుంది. 5వ దశ కౌమార దశలో ఏముంటుంది అంటే పాత్ర గుర్తింపు, సందిగ్ధం ఉంటుంది. ఇంకా 6వ దశ పూర్వ వయోజనం, సన్నిహితం, ఏకాంతం. మధ్య వయోజన 7 ఇక్కడ ఉత్పాదకత, శబ్దత. లాస్ట్ పరిపక్వత దశ, దీంట్లో ఏముంటుంది అంటే సమగ్రత లేదా నిరాశ అనే ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా బిట్టు పడే ఛాన్స్ ఉంది. ఇంకా శిశువులో మొట్టమొదట ముద్దు పలుకుతూ ప్రారంభమై మొదలై వికాసము క్రమంగా సంభాషణగా మారి పిదప సంక్లిష్ట భాషాభివృద్ధిగా దారితీస్తుంది అని చెప్పడమైనది. దీని ఏ దాని కిందకి వస్తుందండి? ఇది ఒక ఖచ్చితమైన నమూనాగా ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఖచ్చితమైన నమూనాను పాటిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత ప్రశ్న వచ్చేసి అంతర్దృష్టి అభ్యసనానికి చెందనిది ఏమిటంటే బట్టి కొట్టడం అనేది అంతర్దృష్టికి అస్సలు నచ్చదండి. జస్ట్ తటాలున, మెరుపులాగా, సృజనాత్మకత ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే మన అంతర్దృష్టి అభ్యసనం ఉంటుంది. కాబట్టి మొత్తంగా కరెక్ట్. ప్రారంభంలో యత్నదోష ఉన్న చివరికి అంతర్దృష్టికి పయనించేస్తుంది మెరుపులాంటి ఆలోచన. ఇవన్నీ కూడా అంతర్దృష్టి అభ్యసనం ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా తర్వాత ఈ సిద్ధాంతాన్ని పరికరాత్మక అంటారని చెప్తాం. మనకైతే కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని అంటారండి. శాస్త్రీయ నిబంధన కాదు, కార్యసాధక నిబంధన అని పరికరాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే మన పిల్లిని చేస్తాడు కాబట్టి. ఓకే, అదే స్పెషల్ బాక్స్ ఉంటుంది, స్కిన్నర్ బాక్స్ పేటికను. తర్వాత పిల్లలను భాషను నేర్చుకోవడానికి అనువైన అంతర్గత సామర్థ్యంతో జన్మిస్తారని చెప్పినవాడు నోమ్ చామ్స్కీ. భాషా వికాస సిద్ధాంతం జిల్లో చెప్తాడు. అమెరికా దేశానికి చెందిన వ్యక్తి ఎవరై అంటే నోమ్ చామ్స్కీ. ఎవరు? మన నోమ్ చామ్స్కీ గారు పిల్లల్ని లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ పుట్టుకతోనే వస్తుంది, వీనికి భాష గ్రహణం అని చెప్తాడు మన ఆయన. తర్వాత లాక్షణిక అభ్యసన వక్రరేఖ చాంచల్య దశకు కారణం ఏంటంటే ప్రేరణ, సన్నగిలటం. ఓకే, రైట్. ఇవి మనకు ఉన్న 30 క్వశ్చన్స్ అయితే. దీంట్లో కొన్ని డౌట్స్ ఉన్నాయండి, 2 క్వశ్చన్లు డౌట్ ఉన్నాయి. ఇవైతే పక్కాగా ఒకవేళ మీకు కన్ఫర్మ్గా ఏ టెక్స్ట్ బుక్లో అయినా కనపడితే దాన్ని మాత్రం ఖచ్చితంగా నాకైతే నోటిఫై చేయండి, 10 మందికి తెలిసినట్టు ఉంటుంది. ఇవన్నీ అయితే పక్కా చెప్తున్నా. ఒకటి ఏంటి అంటే రైట్, అత్యంత హానికరమైన కంప్యూటర్ వైరస్ ఏది? ఇది కొద్దిగా డౌట్ ఉంది. స్నెత్ వైరస్ అనేది నేనైతే అనుకుంటున్నా, బట్ మీకు ఏమైనా తెలిస్తే అయితే ఆన్సర్ చేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇదే విద్యార్థులు అభ్యాసం పట్ల బహుమతి లేదా శిక్షణ ద్వారా ఎటువంటి ప్రేరణ కలిగించలేము అని చెప్పిన వాడు. ఇది డెఫినేషన్ కొంచెం తేడా ఉంది. 3 క్వశ్చన్లు కొంచెం డౌట్గా ఉన్నాయి. మీకు ఏమైనా ఆన్సర్ తెలిస్తే పక్కాగా కామెంట్ రూపంలో చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఫస్ట్ చాప్టర్ సంబంధించి శిశు వికాసం సంబంధించి కేవలం ఒక 1 అవర్ క్లాస్ ఉంది. ఖచ్చితంగా ఈ ఫస్ట్ హెచ్జిటి పేపర్లు అయితే 16 క్వశ్చన్లు దాని నుంచి వచ్చాయి. కాబట్టి ఒకసారి రివిజన్ చేసుకోవడానికి బాగుంటుందని ఆ వీడియోని అయితే ప్రమోట్ చేస్తున్నా. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు జేవిఎస్ ఛానల్. ధన్యవాదాలు మరి.